హాయ్ వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. రాజుగారు, కొన్ని వంటల్ని చూస్తుంటేనే మనకి నోరూరిపోతూ ఉంటుంది. అవునండి. ఇంకొన్నేమో వండుతూ ఉంటేనే ఆ వచ్చే గుమగుమలకి కడుపు నిండిపోతుంది. సో మరి అలాంటి మన గుమగుమలు సెగ్మెంట్ లో ఈ రోజు ఎలాంటి వెరైటీ చేయబోతున్నారు మీరు? సో మీరు చెప్పిన రెండు రకాలుగా ఉండే డిష్ చేస్తున్నాను. అది ఇది రెండు కూడా ఫుల్ఫిల్ అయిపోతాయా? ఎలాంటి వెరైటీ అది? మేతి మష్రూమ్. వావ్, కొంచెం క్రీమీగా చాలా బాగుంటుంది. సో మేతి ఉంది కాబట్టి ఇక్కడ మంచి ఆ స్మెల్ కూడా వస్తుంది. ఓకే, ఆ మెంతి ఫ్లేవర్ తో మష్రూమ్ కి కొంచెం వెరైటీ కాంబినేషన్ కదా ఇది యాక్చువల్ గా. అవునండి, సూపర్. సో గుమగుమల్లో మేతి మష్రూమ్. మేతి మష్రూమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? మేతి మష్రూమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 2 కప్పులు, తరిగిన మెంతి కూర 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీడిపప్పు బాదం పేస్ట్ 1/2 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మనకంటే మష్రూమ్స్ కొంచెం చప్పగా ఉంటాయి కదండి, అంత టేస్ట్గా కాకుండా. సో కాబట్టి ఇలా మనం మేతి ఫ్లేవర్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. సో దానికి తోడుగా కొంచెం క్రీమీగా రావడానికి కొంచెం అది కాజు బాదాం పేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేస్తుంది. ఓకే, సో చాలా బాగా వస్తుంది. సో కొంచెం మసాలా టైప్లో అన్నమాట ఇది. అవును, ఇది కొంచెం వేగిన తర్వాత తరిగిన మెంతి కూర. ఓకే, బేసిక్గా మష్రూమ్ ఇంకా ఆకుకూర కాంబినేషన్ తో ఎక్కువ మటుకి గోంగూర అంటే ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా, పాలక్. సో ఈ మేతి ఫ్లేవర్ కూడా దానికి పట్టి బాగుంటుందేమో. చాలా బాగుంటుంది. సో అందరూ ఏంటంటే జనరల్ గా పాలక్ గానీ ఇది గానీ పేస్ట్ లాగా చేసేసి అంటే ఆ పాలక్ పన్నీర్ టైప్ లో అలా చేస్తూ ఉంటారు. కానీ జస్ట్ ఇట్లా కొంచెం మెంతి యాడ్ చేసుకుని ఆ మిగతా పేస్ట్ వేసుకుంటే మనకి ఈ ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ కలిపి కొద్దిగా వెరైటీ డిష్ అవుతుందేమో కదా. అవునండి. సో ఇదేంటంటే మనం రోటీస్ తో తీసుకున్నా బాగుంటుంది, పలావ్ లాంటితో వాటితో తీసుకున్నా బాగుంటుంది, అన్నిట్లో కూడా బాగా కాంబినేషన్ చాలా బాగుంటుంది, సూట్ అయిపోతుంది. ఓకే, సో ఈ మేతి కొంచెం మనకు వేగాలండి. ఓకే, సో మష్రూమ్స్ ఎలాగో మనకు ఫాస్ట్ గానే కుక్ అయిపోతాయి కాబట్టి ఇది కొంచెం బాగా వేయించుకుంటే కొంచెం మనకు ఆ కమ్మదనం అనేది టేస్ట్. సో ఇక్కడ చక్కగా మెంతి కూర వేగుతూ ఉంటుందండి. ఈలోగా మనం చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా. ఇప్పుడు మనంతా బిజీ లైఫ్ స్టైల్ అయిపోయింది. అసలు హడావిడిగా పరుగులు పెట్టడం తప్పితే కాసేపు స్థిమితంగా తల ఆరబెట్టుకోవడానికి కూడా టైం ఉండట్లేదు. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో అయితే తలస్నానం చేసిన తర్వాత తల ఆరడానికి కాస్త టైం పడుతూ ఉంటుంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఈ డ్రైయర్లు అనేవి ఎక్కువగా వాడడము, దీనివల్ల జుట్టు రాలిపోవడము, చుండ్రు రావడము, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కదా. ఇలాంటప్పుడు మ్యాక్సిమం వీలైనంత వరకు ఈ డ్రైయర్స్ ఇలాంటి వాటి హెల్ప్ లేకుండా సహజంగానే జుట్టు ఆరబెట్టుకుంటే చాలా మంచిది. దీనివల్ల జుట్టు పాడవకుండా ఉంటుంది, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా. ఆ మెంతి కూర వేగిన వాసన చాలా బాగా వస్తుంది కదా. దీంట్లో మష్రూమ్ మంచి క్లీన్ చేసుకున్న మష్రూమ్స్. సో మెంతి కూర మనం ఇంట్లో చేస్తుంటే చక్కగా పక్కింటి వాళ్ళందరికీ కూడా తెలిసిపోతుందేమో. అవునండి. సో సరిపడా ఉప్పు అండి. ఓకే, అలాగే కొద్దిగా కారం, కొంచెం పసుపు. సో కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని బాగా కలిపి మూత పెట్టేస్తే మనకు జస్ట్ 1 నిమిషం లేదా 2 నిమిషాల లోపల అది ఉడికిపోతుంది మష్రూమ్. ఆ తర్వాత మనం పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో చాలా ఫాస్ట్గా అయిపోయే వెజిటేబుల్స్లో మష్రూమ్ కూడా అవుతుంది. సో ఇది కొంచెం ఉడికితే మనం మసాలా పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో జీడిపప్పు బాదం కలిపి పేస్ట్ చేసేసారా? అవునండి. ఓకే, సో అంటే ముందు నానబెట్టేసుకుని కాస్త గ్రైండ్ చేసేసుకుంటే మనకి ఆ పేస్ట్ కూడా బాగా వస్తుంది, ఫైన్ గా వస్తుంది. ఓకే,
సో దాంతో పాటు కొంచెం పులుపు కొరకు కొద్దిగా కర్డ్ కూడా యాడ్ చేస్తున్నాను, కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. అంటే మనం టమాటో ఏమీ వేసుకోలేదు కాబట్టి కొద్దిగా పులుపు ఉంటే బాగుంటుంది. ఎస్ ఓకే. అంత మష్రూమ్ వేసుకుంటే ఇంతే అయిపోయింది. ఎస్ దగ్గరకు వచ్చేసి ఓకే. మష్రూమ్ మనకు ఉడికిపోయింది. సో ఇప్పుడు దాంట్లో జీడిపప్పు బాదం పేస్ట్ వేసేద్దాం. సో యాక్చువల్గా అంటే ఈ పేస్ట్ అవాయిడ్ చేసుకొని ఉట్టి అలా మెంతి మష్రూమ్ కూడా చేసేసుకోవచ్చేమో కదా. సూపర్ గా ఉంటుంది, ఎందుకంటే ఆ టెక్స్చర్ అంతా కూడా చాలా బాగుంది. ఆ మేతి అంతా మష్రూమ్ కి బాగా పట్టేసి స్మెల్ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, సూపర్ గా ఉంది. సో దీంట్లోనే పెరుగు. ఓకే. బేసిక్ గా మేతి యాడ్ చేస్తేనే డిష్ కి ఒక మంచి ఇది వచ్చేస్తుంది అనుకుంటా కదా. ఎస్ అండి, అంటే వెజ్ లో కానీ నాన్ వెజ్ లో కానీ మేతి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ తీసుకొస్తుంది. ఇంగ్రీడియంట్ ఏదన్నా కొంచెం స్పెషల్ గా ఉంటుంది ఇది మేతి వేసింది. టెక్స్చర్ అంతా మారిపోయింది, చూడడానికి లుక్ వైజ్ కూడా చాలా బాగుంది. అవును, బేసిక్ గా మేతి చెమ్మని ఇలాంటివి చూస్తుంటాం కదా మనము, ఆ టైప్ లో మష్రూమ్స్ అంతా కూడా చక్కగా దాంట్లో కవర్ అయిపోయాయి. సో మామూలుగా మనం మేతి చెమ్మన్ పన్నీర్ తో చేసుకుంటాం కదా, తురిమేసి వేస్తాం. సో దీన్ని కూడా మనం ఫైన్ గా చాప్ చేసుకొని వేసేసుకుంటే సన్నగా సో మష్రూమ్ మేతి చెమ్మన్ అలా అయిపోద్ది కదా. సో ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, సో స్టవ్ ఆపేసేసి కొద్దిగా కొత్తిమీర. అసలు ఎంత చూస్తుంటేనే చాలా ఆకలి వేసేస్తుంది. ఎస్, సో రోటీస్ ఉంటే సూపర్ అసలు ఫుల్గా. గ్రేవీ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. అసలు మొత్తం కర్రీ చాలా టెంప్టింగ్ గా ఉంది. ఏదో ఐస్ క్రీమ్ ఇలాంటివి చూస్తే కనుక నోరు ఊరుతాయి చూసారా, ఆ టైప్ లో ఈ కూర కనిపిస్తుంది. చూడడానికి అలాగే ఉంది. స్మెల్ మనం ఇందాక కరెక్ట్ గా చెప్పుకున్నట్టు భలే యాప్ట్ గా సూట్ అయింది ఈ రెసిపీ. నేను అలాగే ఉంటాను అని చెప్పేసి అలా వచ్చేసింది. అదే కదా, నేను ఏదో తెలియకుండా చెప్పాను, మీరు దానికి తగ్గట్టుగా భలే చేసేసారు. కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, మేతి మష్రూమ్ రెడీ. యమ్మీ యమ్మీ మేతి మష్రూమ్ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేతి మష్రూమ్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో మెంతి కూర వేసి వేగనివ్వాలి. తర్వాత మష్రూమ్స్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత జీడిపప్పు, బాదం పేస్ట్, పెరుగు వేసి ఉడకనివ్వాలి. చివరిగా ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మేతి మష్రూమ్ రెడీ. సో అసలు ఆ డిష్ అలా పెడితేనే ఇక్కడ దాకా అలా గుమగుమలాడిపోతూ స్మెల్ వచ్చేస్తుంది. ఇంకా అస్సలు వెయిట్ చేయకూడదు మనం. చాలా యమ్మీగా ఉంది. చాలా కదా, అదంతా పేస్ట్ వల్ల చాలా క్రీమీ టెక్స్చర్ వచ్చింది. నేను అనుకున్నా కొంచెం జీడిపప్పు బాదం అంటే కొద్దిగా స్వీట్ వస్తుంది కదా, కొంచెం కమ్మగా అవుతుందేమో అని. అవునండి, బట్ అంటే అంత కమ్మగా కూడా లేదు. మనం యాడ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ఘాటు, పెరుగు పులుపు, మసాలా పౌడర్ల ఫ్లేవర్ కూడా అన్ని తెలుస్తున్నాయి. చాలా బాగుంది. అంటే బేసిక్ గా ఆ పేస్ట్ యాడ్ చేసుకున్నా కూడా చాలా కమ్మగా ఉంది. అట్లాగే అట్ ద సేమ్ టైం కొద్దిగా స్పైసెస్ అవన్నీ తెలుస్తూ కూడా చాలా టేస్టీగా ఉంది. రాజు గారు, వెరీ నైస్. సో మేతితో బేసిక్ గా మష్రూమ్ కాంబినేషన్ ఇదే ఫస్ట్ టైం టేస్ట్ చూడటము, సూపర్ గా ఉంది. సో చూసారు కదండి, చాలా బాగుంది మేతి ఇంకా మష్రూమ్ కాంబినేషన్. ఇది ఖచ్చితంగా నోట్ చేసుకుని ట్రై చేయాల్సిన రెసిపీ. సో మిస్ అవ్వకండి మీరు కూడా. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. అగర్బత్తి ఎంత సువాసన వెదజల్లుతుందో మనందరికీ తెలిసిందే కదా.
అయితే ఈ అగరబత్తి వెలిగించేటప్పుడు ఎంత మంచి బ్రాండ్ అయినా సరే తొందరగా ఆరిపోతూ ఉంటాయి. అంటే సగం అగరబత్తి అలాగే ఉన్నా కూడా ఇది ఆరిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే అగరబత్తిని వాటర్లో ముంచి కొద్దిగా ఎండబెట్టి దాని తర్వాత కనుక వెలిగించినట్లయితే ఆరిపోకుండా ఫుల్గా వెలుగుతుంది.